వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రోజున ఉదయం టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలిగేడు మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తాము అని పోలీసులు ముందుగానే అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం సిగ్గుచేటని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, రైతులకు నెలకు 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకువస్తే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం కొరకే వచ్చినట్టుగా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ప్రజలలో రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి వాళ్ళకి అభివృద్ధి కావాలనో కోరుకునేటువంటి పరిస్థితులు రాబోయేలో వస్తాయి. గత పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి సాధించి ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలనో ప్రజలకు ఏది అవసరమో ప్రతిదీ గమనించినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే భావంతో ప్రజలందరూ ఇప్పుడు ఇలా కేసీఆర్ చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హస్తాల పార్టీలో ఈరోజు తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుండి వారిచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను వంచుడు, మోసం చేసుడు ఇదే కార్యక్రమంలో వారి పరిపాలన సాగుతుంది. దాంట్లో మచ్చు తునుగగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వారిచ్చిన హామీలు 420, చెప్పిన గ్యారంటీలు 6, ఏ ఒక్కటి కూడా వారు అది ఫుల్ఫిల్ చేయకుండా పోయారు. అలా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకరికొకరికి పొంతన లేదు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడో మన వ్యవసాయ శాఖ మంత్రి వేరే అంటాడు. అంటే ఒకే శాఖకు సంబంధించిన రైతు బంధు విషయంలో మీకు చెప్తాను, రైతు బంధు సంక్రాంతి తర్వాత అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటే, అదే వ్యవసాయ శాఖ మంత్రి నిండు సభలో ఈరోజు సన్నాలకు 500 బోనసే ప్రజల నుంచి మాకు ఫీడ్బ్యాక్. అపార చాణచక్యుడు కొనిచెట్టి రోషయ్య అని మాజీ ఎమ్మెల్సీ, మాజీ డీసీపీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిచెట్టి రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ, రోషయ్య 1933 జూలై 4న జన్మించారని, అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సునాయాసంగా గట్టెక్కించిన మేధావి రోషయ్య అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో సమాధానాలు చెప్పేవారని, 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారని, 2019 సంవత్సరం తమిళనాడు గవర్నర్గా పనిచేశారని, అనంతరం 2021 డిసెంబర్ 4న రోషయ్య మరణించారని, ఆయన సేవలను కొనియాడారు.
పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మార్నింగ్ వాక్ లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని యాపిల్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బోర్డు కూడా అవుతాయి సార్. బాబు ఏం ప్రపోజ్ అయింది? శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. దాని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ పనులు కూడా మొత్తం పూర్తిగా 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఈ వార్డు ప్రజల 5 వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడే కొందరు సోదరులు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని ఇళ్లలో రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కమిషనర్ గారు దాన్ని తొందరగా సెటరేట్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున మార్నింగ్ వాక్లో కూడా చూశాను. సింగరేణి ఏరియాస్లో ఏదైతే కచరా ఉందో దాన్ని సింగరేణి ఏరియా సరిగా క్లియర్ చేయటం లేదు. నేను జీఎం గారికి కూడా 3-4 సార్లు చెప్పాను. ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ, దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంట్లో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసినారు, మాకు లైటింగ్ కూడా సరిగా లేదని. కమిషనర్ గారికి చెప్తున్నాను, మందమరిలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి. 6 months to 8 monthsలో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మనం ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చేస్తాం. సరేనా కమిషనర్ గారు? థ్యాంక్ యూ. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీచార్జ్, తొక్కిసాటలో క్రింద పడిపోయిన బాలుడు సిఆర్పి చేసి సమీప ఆసుపత్రికి తరలించిన దక్కని ఫలితం. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. వెహికల్
అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉంటూ అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనాంతరం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబం సభ్యులకు సంబంధించి సుమారు 60 సంవత్సరాలుగా 2 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని, కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తమ స్వాధీనంలో ఉన్న భూమిలో సుమారు 50 సెంట్ల స్థలంలో గోడౌన్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టిందని, ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సమయంలో సదరు భూమి డికేట్ కావడంతో అనుభవదారులైన వారికి ఎట్టి అధికారం లేదని, కావున గోడౌన్ నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే మిగిలిన భూమికి ప్రభుత్వం నుండి డికేటి పట్ట ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు నమ్మించినట్లు వారు తెలిపారు. కొసుగెట్టానికి ఈ రోడ్డు తను ఇంకా ఆ టెంకా చెట్లు పెట్టినామా లాస్ట్ ఆ తను ఇంకా ఈ తను ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పకుండానే మా అనుభవంలో కరుపురం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించి వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది డీకేటీ కదా మీకేం పట్టలేదు ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నాక మీకు అయ్యి మిగిలింది మేము ఇచ్చేస్తామండి 50 సెంట్లు మేము. సార్ మాది గుడిపల్లి మండలము కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయింది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కర్పూరం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించి దాని అంతా వచ్చి దెబ్బి సరి చేసుకోండి మీకు చేసిస్తాము. ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట్ పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసుగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళు ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వాళ్ళ ఏమి చెప్పలేదు. సరే వాళ్ళు కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా. వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు ఈడదాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా. ఏమి చెప్పలేదు. మేము చేసుకుంటే వాళ్ళు గమ్మ ఉండ్రి. మేము 50 సెంట్లు అయ్యేది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 30 సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకోండి అండ్రి. మేము చేసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు షెడ్ మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి దెబ్బేయాలంటారు. ఇల్లు లేదు మాకు. మేము అది అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్. మేము ఇది చేసుకుంటే ఇప్పుడు దెబ్బేయాలని వస్తా ఉన్నారు సార్. వాళ్ళు మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు. మాకేం ఆధారం అందరితో తిరుగుతూ ఉన్నాము. ఎవరును అదే వస్తాం పండి అంటే ఆ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంది, సబ్ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది. అందరూ అట్లే చెప్తున్నారు సార్. ఇది సార్ చదువులే సార్. ఇది మాకు తెలీదు. ఇది ఎప్పుడు కట్టిండేదేమని మా మామగారు కట్టిండే సార్. అది ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్. ఇది మాకు తెలీదు. మాకు దీనికి పట్టాలు లేదని కూడా మాకు తెలియదు సార్. మా మామగారు ఆధీనంలో ఉండింది. మాకు ఈ మధ్యన వాళ్ళు షెడ్డుకు వచ్చినప్పుడు ఇంకానే మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటుంది మేము. నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి. మాకు దీన్ని తెప్పించి మాకు యావది లేదు.
మాకున్న దాంట్లో ఏమో ఆఫీస్కి అని చెప్పి 50 సెంట్లు అని చెప్పి తీసుకొని 30 సెంట్లు అని చెప్పి తీసుకొని 50 సెంట్లు చేసుకొని వేసినారు. మేము సాగు చేసుకుంటా ఉండే దాంట్లో మేము షెడ్ కట్టుకుంటే ఇప్పుడు దెబ్బేలా అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట్ పెడతా ఉన్నారు. మాకు దీన్ని తెప్పించి ఇంకేవది లేదు, మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏమీ లేదు, దీనికి తప్ప యారే భూమి లేదు మాకి. దీనికోసమే మేము 60 ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటి ఇంకా మా మామగారు చేసుకో ఉండేది, అప్పుడు కందాయం కట్టిండారు, అప్పటి ఇంకా మా ఆధీనంలో ఉండేది. మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 70 ఏళ్ళు అంటా ఉండరు. మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేని దానికి మేము షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే మేము కాపురం ఉన్నాం సార్ పక్కలో. మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్, మాకు ఇంక ఎవరు దిక్కులేదు, మీరే మాకు న్యాయం చేయాలి సార్. నేను చూసి లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్, ఏమన్నా మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీరే మమ్మల్ని కాపాడాలా, మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము. ఎలియేడు మండల ప్రజల చిరకాల కోరికైన పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే విజయ రమణరావుకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జూలపల్లి మండలం నుండి ఎలియేడు మండలం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదని, మండలాన్ని గాలికి వదిలేశారని, మండల ప్రజలు ఏవైనా సమస్యలు వస్తే పక్క మండలమైన జూలపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. విజయ రమణరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి తీరుతానని చెప్పిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఇన్నేళ్ల వాటి పోలీస్ స్టేషన్ కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. మన విజయన గెలిచినాక 9 నెలల మాసం 10 నెలలు అవుతుంది. దాదాపు సంవత్సరం లోపలనే మనకు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మన పోలీస్ స్టేషన్ రావడం పట్ల మన మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు విజయన గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరుగుతుంది. మనం చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూలపల్లికి పోవాలంటే ఇక్కడ ఉన్న మన మండల ప్రజలు చాలా ఇబ్బందితో కూడుతున్నది కాబట్టి దాన్ని మనకు చాలా మంది కూడా ఇక్కడికి రావాలి అని చిరకాల కోరిక. కాబట్టి ఆ కోరికలను మన ఎమ్మెల్యే గారు నేడు సాధ్యం చేసినది కాబట్టి వారికి అందరికీ కూడా మన మండల పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున వారికి విజయన్న మాట ప్రకారం గత సంవత్సరం ఇచ్చిన విధంగా పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది. దానికోసం పాలాభిషేకం చేసుకుంటూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. బాణాసంచా కాల్చడం. మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆరోపించారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, చెన్నూరు శాసనసభ పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. మంత్రి పదవి కోసం ఎస్సీలలో చిచ్చు పెట్టడం వివేక్ మానుకోవాలని, లేకపోతే చెన్నూరు నుంచి తరిమి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు జీడి సారంగ, మండల అధ్యక్షుడు ఆసంపల్లి శివకుమార్, నాయకులు జీలకర్ర శంకర్, ఆసంపల్లి అఖిల్, సంగం రవి, నందిపాట రవి, గొల్లపల్లి ఓదేలు, మిట్టపల్లి బాబు, ఐందల సాదయ్య, చిలుమూరు కుమార్, తైదల జంపన్న, సప్పిడి రమేష్, సిరికొండ రవి, రత్నమొగిలి, సిరికొండ రాజేష్, ఆసంపల్లి అనిల్ పాల్గొన్నారు. మంత్రి పదవి కోసం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వివేకును వెంటనే ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పూర్తయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగా అంటే అలాగే ఉన్నాయి. దాని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా
అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మందమరి ఉన్నటువంటి మాల సోదరులు, ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా? ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేందుకే వివేక్ అంటే ఆయన హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టిండు. అక్కడేవో రేంజర్ల రాయేశాట, ఆయన మాట్లాడతాడు, తొడలు కొడతాడు. ఆయనకు అంత పెద్ద తొడలున్నాయా? మరి ఇంత పెద్ద తొడలు హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద, ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా పనిచేసినావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినవో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాలల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు మదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్హాల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైర్హాల నాగేశ్వరరావు, సార శ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవిందు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. వచ్చండి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఆవిష్కృతమవుతున్న భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్లో బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరితో పాటు జేసీ అతిథి సింగ్ హాజరయ్యారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.